సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాస్లో ఒకటైన కొండాపూర్లో ఎస్ఎంఆర్ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ హైరైజ్ టవర్స్ ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. ఇక్కడ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కీర్తి ప్రతిష్టలు మరింత ఎత్తుకు చేరేలా డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హైరైజ్ టవర్ ఎవరెస్ట్. G+34 ఫ్లోర్లతో ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ కొండాపూర్లో అన్ని రకాలుగా పర్ఫెక్ట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన లొకేషన్ లో ఉంటుంది. అర్బన్ లివింగ్ లోని అల్టిమేట్ హైట్స్ ను ఎంజాయ్ చేసేందుకు ఎస్ఎంఆర్ ఎవరెస్ట్ అందరికీ స్వాగతం పలుకుతుంది. సో ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ లో మనతో ఉన్నారు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామ్ రెడ్డి గారు. యాక్చువల్ గా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గురించి అందరికీ తెలుసు అండ్ వారి న్యూ ప్రాజెక్ట్ ఎవరెస్ట్ 11th టవర్ ని కూడా లాంచ్ చేశారు రీసెంట్ గా. సో సార్ ఒకసారి మా సుజన్ మీడియా ఆడియన్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారా? రియల్ సిటీ ప్రేక్షకులకు అందరికీ అక్రాస్ మన 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న మన తెలుగు ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వరదలు కానీ వర్షాలు కానీ ఇవి చాలా ఇబ్బంది పెట్టాయి. మరి దేవుడి దయ వల్ల ఎక్కువ మేజర్ డ్యామేజ్ కాకుండా బయటపడడం జరిగింది. సో మరి ఈ రోజు మన సుజన్ మీడియా ఆడియన్స్ కోసం ఎవరెస్ట్ 11th టవర్ విశేషాల గురించి చెప్పండి సార్. సో వాట్ ఆర్ ద మెయిన్ స్పెషాలిటీస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి? మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్లో మేము ఇప్పుడు ఫ్రెష్గా ఎవరెస్ట్ టవర్ లాస్ట్ టవర్ ఇది. మరి ఈ టవర్ వచ్చేస్తే 3 బేస్మెంట్లు, మరి 35 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఫ్యామిలీస్ కు సపరేట్ ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ టాప్ లెవెల్లో ప్లాన్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఈ ఫ్యామిలీస్ గురించి వాళ్ళకు ఒక హెలీప్యాడ్ కూడా నిర్మించడం జరుగుతున్నది. ఫ్యూచర్ లో ఏదైతే మనకు డ్రోన్స్ కానివ్వండి, ఆర్ లేదంటే ఏదైతే ఫ్లయింగ్ కార్స్ అని అంటున్నారు అది కానివ్వండి, ఆర్ లేదంటే స్మాల్ చాపర్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటి అన్నిటి కూడా హెలిప్యాడ్ పనికొస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనం ఒక ఫ్యూచరిస్టిక్ లైఫ్ క్రియేట్ చేయబోతున్నాము. మరి ఈ టవర్లో కంపేర్ టు అదర్ టవర్స్కు ఈ టవర్ స్పెషాలిటీ మరి ఏంటంటే మనకు నార్మల్గా 3 బెడ్రూమ్స్ 4 బెడ్రూమ్స్ అండ్ 2 బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉండే. మరి ఈ టవర్లోకి వచ్చేప్పటికి మేము ఆల్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఈచ్ ఫ్లోర్లో మనకు 8 ఫ్లాట్స్ ఉంటాయి. మరి అన్ని 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ చేస్తూ ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్లో కూడా కిచెన్ యూటిలిటీస్ కానివ్వండి, బాల్కనీసే కానివ్వండి, బెడ్రూమ్స్కు మేము ఈసారి సర్వీస్ బాల్కనీ అని చెప్పేసి ఎవ్రీ బెడ్రూమ్కి కూడా కొంచెం మనకు ఒక ఎక్స్ట్రా స్పేస్, అక్కడ వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, బట్టలు మనకు ఉతికేసుకోవచ్చు, ఆరేసుకోవచ్చు, ఐరనింగ్ చేసుకోవచ్చు, ఆర్ అదర్ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్న బెడ్రూమ్ని కూడా దాంట్లో పెట్టుకోవడానికి వాళ్ళకు ఒక ఎక్స్ట్రా ఒక స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ద హై రైజ్ స్ట్రక్చర్ ఈసారి దీన్ని మొత్తం టోటల్ హై క్వాలిటీ అల్యూమినియం విండోస్ స్లైడింగ్ డోర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో దాని ద్వారా ఏంటంటే మనకు లైఫ్ ఆఫ్ ద విండోస్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. అట్ సేమ్ టైం విండ్ ప్రెషర్ కూడా చాలా హోల్డ్ చేస్తాయి. వీటితో పాటు హై స్పీడ్ లిఫ్ట్స్ ప్లాన్ చేస్తాము. ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో ఉన్న వాళ్ళు ఓనర్సే ఆపరేట్ చేసే విధంగా మా అయితే మాకు లిఫ్ట్ సప్లై చేస్తారో ఆ కంపెనీస్ తో మాట్లాడుతున్నాము. బేసింగ్ ఆన్ దట్ వన్ వాళ్ళకు ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ద లాబీస్ ఆల్సో మేము ఈసారి హై క్వాలిటీ ఇటాలియన్ మార్బుల్ తో డెకరేట్ చేస్తున్నాము. మరి డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ కానీ చాలా పెద్ద సైజు ఉంటాయి. విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది, హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ఈవెన్ ఎయిర్ కండిషనింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేమే కంప్లీట్ చేసి ఇస్తున్నాము. సో దట్ ఏంటంటే ఫ్యూచర్ లో ఫ్యామిలీస్కి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి అది కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరు వచ్చి చూసేసి మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మరి మీరు పర్చేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్టు మేము టెంటేటివ్గా బై ఎండ్ ఆఫ్ 2025 కానీ ఆర్ 2026 ఫస్ట్ క్వార్టర్ కానీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని ప్లాన్ చేశాము. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 50-55% స్టేజ్ రీచ్ అయ్యాం కాబట్టి టైమ్ లైన్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్. డెఫినెట్లీ వీఆర్ ట్రైంగ్ టు ఫాలో షెడ్యూల్ అండ్ కంప్లీట్ ఆన్ టైమ్. థ్యాంక్ యూ.